ఇప్పుడు 17 స్థానాల్లో టికెట్లు కొంత అస్తవ్యస్తంగానే ఉందని అనిపిస్తున్నదా మీకు? పూర్తిగా. ఎవరండి ఇక్కడ ఆయన ఎవరు రెడ్డి? ఎవడు? చేవెళ్ళ రంజిత్ రెడ్డి. ముఖ్యమంత్రి గారు కోడిగుడ్లోడు కోడిగుడ్లోడు ఈడో వ్యాపారం చేసేటోడు, ఈడో లీడర్ అయ్యాడు, ఈడో పెద్ద దొంగలంగా తిట్టే. మరి ఇక తెల్లారే తీసుకొచ్చి ఈడిచ్చే ఏందన్నట్టు అది. మరి ఇక్కడ మహేందర్ రెడ్డి భార్యకి తీసుకొచ్చి ఇక్కడ మల్కాజ్గిరిలో పెట్టి ఏం మనుషులు లేరా అక్కడ? ఇదంతా నేనేమంటున్నా అంటే వాళ్ళ మీద వ్యక్తిగతం కాదు, రాజకీయ సాంప్రదాయం ఇది కరెక్టేనా? ఈ రకంగా అయితే ఏ రకంగా మరి వ్యవస్థ బత్తది, పార్టీ బత్తది. కాంగ్రెస్ పార్టీకి మచ్చ వస్తుంది కదా, సోనియా గాంధీకి మచ్చ వస్తుంది కదా, రాహుల్ గాంధీకి మచ్చ వస్తుంది కదా. ఇవన్నీ వాళ్ళకి తెలిసే జరిగినాయా? నేను అనుకోను, వాళ్ళకి తెలియకుండానే. కేసీ వేణుగోపాల్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత రాహుల్కి, సోనియాకి, ప్రియాంక గాంధీకి తెలియకుండానే ఈ వ్యవహారం అంతా జరిగిపోతుంది అదే నేను అనుకుంటున్నా. వేణుగోపాల్ వాళ్ళకి దగ్గర అయితే అయ్యుండొచ్చు, కానీ ఈ విషయాలన్నీ వాళ్ళ దృష్టికి ఆయన కూడా తీసుకొచ్చి ఉండకపోవచ్చు. మరి లేకపోతే ఇటు ఎందుకు జరుగుతాయి? ఒక ఇంట్లో 2 ఇమని ఎట్లా చెప్పగలుగుతారు హైకమాండ్? ఏ పార్టీలో చెప్తారు అట్లా? ఏదో ఒకరికి ఇస్తే ఇస్తారు, తప్పని పరిస్థితి అని ఉంటే. కానీ ఇట్లా పంపకం జరుగుతూ ఉంది ఒక కుటుంబంలో ఇద్దరికి ముగ్గురికి పంపకం. న్యాయమా ఇది? నెక్స్ట్ ఏంటి? వాట్ నెక్స్ట్? మీరు ఏం చేయబోతున్నారు? నేను నా దళిత వర్గానికి ఇట్లా అవమానించటం మంచిది కాదు. ఇది మా ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, మా జాతి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఒక పెద్ద మనిషిగా 70 సంవత్సరాల వయసు వచ్చింది. నేను నా జాతి గురించి ఏబిసిడీల విషయంలో కూడా మొదట రెజల్యూషన్ పాస్ చేయించింది కూడా నేనే. అంతేకాదు అనేక సమస్యల మీద అసెంబ్లీలో చుండూరు సమస్యలో ఆమె నిరాహార దీక్ష చేసింది కూడా నేనే. అనేక సమస్యల మీద ఈ 30 సంవత్సరాలుగా 40 సంవత్సరాలు పోరాటం చేస్తూ ఉన్నా. ఇవాళ పూర్తిగా బరిదెగించి మరి నా జాతికి అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది భరించలేని బాధ. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీలాంటి వాళ్ళకి ఇచ్చే కౌంటర్ ఏంటంటే, నా పేషీలో దళితులు ఉన్నారు, సిరిసిల్ల రాజయ్య లాంటి వాళ్ళని నేను ఇచ్చిన అంటే మాకు ఇచ్చేటి అన్ని అటెండర్ పోస్ట్ ఇచ్చి మమ్మల్ని పెద్ద పెద్ద లీడర్లు అనుకుంటారా? అటెండర్లా ఇవి? మరి గట్టినే ఉన్నది పరిస్థితి. ఆ పోస్టులు ఇస్తే ఏమిటికి ఆ పోస్టులు? ఏది ఒక నిర్ణయం తీసుకునే పోస్ట్ అది. ఒక మంత్రికి ఉన్నంత శక్తి అయితే దానికి ఉండదు కదా. ఒక మంత్రికి ఉన్న శక్తి ఉండదు, ఒక ఎమ్మెల్యేకి ఉన్న శక్తి ఉండదు, ఒక ఎంపీకి ఉన్న శక్తి ఉండదు. ఎందుకు ఆ పోస్టులు? అవి ఇవ్వాల్సిందే, ఎవరికొరికి ఇస్తారు సాధారణంగా. నేను ఇవ్వడంలో తప్పండలేను, కానీ ఎంపీ ఎక్కడా, అవి ఎక్కడా? శాసనసభ్యుడు ఎక్కడా, అవి ఎక్కడా? మరి ఇదే అటెండర్ పోస్ట్ ఇచ్చి బానిసత్వం చేయమన్నట్టుగా ఉంది తప్ప అంతకంటే ఏం లేదు.